హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు టెట్ ఛానల్. సో ఇప్పుడైతే మనం డిఎస్సి మరియు టెట్ కంటెంట్లో భాగంగా 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి 6th యూనిట్ అయితే డిస్కస్ చేయబోతున్నాం, ద సీడ్ ఆఫ్ ట్రూత్ అని. సో ఈ లెసన్లో ఉండేటటువంటి అవుట్కమ్స్ గురించి ముందుగా మనం మాట్లాడుకుంటే రీడ్ ది కాంప్రహెన్షన్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే ఇవ్వడం జరిగింది. సో రీడ్ ద కాంప్రహెన్షన్ ద టెక్స్ట్, అండర్స్టాండ్ ది సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ టు అండ్ రెస్పాండ్ properly, write opposite words for the given words using some prefix. So prefix ఉపయోగించి opposite words రాయడం, understand the simple future tense and answer the activity appropriately, describe a poster or invitation on his her own in English, understand the function of may. సో మే అనే వర్డ్ యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుంటారు. రిసైట్ అండ్ ఎంజాయ్ ది రైమ్ అండ్ రిథమ్ ఆఫ్ ది పోయం. సో పోయంలో ఉండేటటువంటి రిథమ్ని ఎంజాయ్ చేస్తారంటూ మనకి ఈ సీడ్ ఆఫ్ ట్రూత్, ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనే లెసన్లో అవుట్కమ్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక లెసన్లోకి వెళ్తే స్టార్టింగ్లో మీకు ప్రీ రీడింగ్లో మీకు ఒక యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కాన్వర్సేషన్ అయితే ఇచ్చాడనమాట, మధు అండ్ రవి మధ్యలో జరిగేటటువంటి కాన్వర్సేషన్. సో ఈ కాన్వర్సేషన్ బేస్ చేసుకొని మనకి ఏం చేశారంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట, ట్రూ అండ్ ఫాల్స్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, కాంటెక్స్ట్ అయితే చదవాల్సి ఉంటుంది. రవి, హే మధు, హౌ ఆర్ యూ? Madhu, I am not feeling good with the people around us. Ravi, what happened? Madhu, people are not honest most of the times, which is not good. Ravi, yes Madhu, you are right. Some people are always lying. I face in many situations. Madhu, honesty means to be truthful for a person in all the aspects of life. It involves not to tell lies to anybody, never hurt anyone through bad habits, activities or behavior. An honest person never gets involved in the activities that are morally wrong. Ravi, yes Madhu, you are right, but people do not understand it. సో ఇలా మనకి కాన్వర్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాన్వర్సేషన్ ఏం లేదు, హానెస్టీ గురించి చెప్తూ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, హానెస్టీ మీన్స్ టు బీ ట్రూత్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. సో హానెస్టీ అంటే ప్రతి దాని విషయంలోనూ నిజాయితీగా ఉండడం అని చెప్పాడు. సో ఇట్ ఈస్ ట్రూ అండి, అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ట్రూ. అండ్ అన్ హానెస్ట్ మ్యాన్ టెల్స్ లైస్. సో నిజాయితీ పరుడు అబద్ధాలు చెప్తాడని ఇచ్చాడు. సో ఫాల్స్ అండి. అండ్ హానెస్ట్ మ్యాన్ నెవర్ హర్ట్స్ ఎనీవన్ విత్ హిస్ బిహేవియర్. నిజాయితీగా ఉండేటటువంటి మనిషి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు. సో ఇట్స్ ఆల్సో ట్రూ. అండ్ లాస్ట్ వన్, అండ్ హానెస్ట్ మ్యాన్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మోరల్లీ రాంగ్ యాక్టివిటీస్. నైతికంగా వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొంటాడన్నాడు. నైతికమైన వ్యతిరేక కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పాల్గొనడు, కాబట్టి ఫాల్స్ ఇస్ ద రైట్. సో ఈ విధంగా మనకి ట్రూ అండ్ హానెస్ట్ అనేది అంటే ట్రూ ఫాల్స్లో ఇస్తూ హానెస్ట్ పైన ఇవ్వడం జరిగింది. ఇక కాంటెక్స్ట్లోకి వెళ్దాం. సో చాలామంది టీచర్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడాను మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి. సో ఈ వీడియోలో అయితే టెక్స్ట్ బుక్ అంటే ఈ చాప్టర్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడాను స్క్రీన్పై రాయడానికి ప్రయత్నిస్తాను. సో ఫస్ట్ వన్ చూద్దాం, ద సీడ్ ఆఫ్ ట్రూత్. ప్యాసేజ్ చూసినట్లయితే ఓకే, విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధార. గాంధార రాజ్యానికి విద్యాధర అనేవాడు రాజుగా ఉన్నాడు. హీ వాజ్ ఎ జస్ట్ అండ్ వైజ్ కింగ్. చూసారా, ఈయన ఒక జస్ట్ అంటే ఇక్కడ ఫెయిర్ అండి. జస్ట్ అంటే ఇక్కడ సో జస్ట్ అనేసరికి మనకి రెండు అర్థాలు వస్తాయి అనమాట. ఇది ఒక యాడ్జెక్టివ్ అనమాట. యాడ్జెక్టివ్ జస్ట్ అంటే ఫెయిర్, ఓకేనా, అందరికీ కూడాను పారదర్శకంగా ఉండే వ్యక్తి. అండ్ వైజ్ తెలివైన రాజు, ఇక్కడ యాడ్జెక్టివ్ అండి జస్ట్ అంటే. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. సో అతనికి ఫాండ్ అంటే మనకు అందరూ తెలిసే ఉంటుంది కండి, హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ లైకింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడడం అన్న ఫాండ్ అని పిలుస్తాం. సో ఇతను దేనిపైన ఎక్కువగా ఇష్టం, గార్డెనింగ్ అంటే తోటల పెంపకం అంటే చాలా ఇష్టం. ఈ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్, ఎప్పుడు కూడా ఎక్కువ సమయం. ఏ లాట్ ఆఫ్ ఇక్కడ ఒక మనకి ఫ్రేజువల్ వర్బ్ ఇచ్చాడు. ఏ లాట్ ఆఫ్ అంటే ఎక్కువ సమయం ఎప్పుడు కూడా ఆయన తోటల్లోనే గడిపేవాడు అనమాట. ద కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. ఆ రాజుగారికి సంతానం అయితే లేదనమాట. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ, ముసలవుతున్న కొద్దీ అందరూ కూడా చాలా బాధపడడం మొదలు పెట్టారనమాట. సో ఏంట బాధ, హూ వుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. తన తర్వాత తమ రాజ్యానికి వచ్చే వారసుడు ఎవరు, తర్వాత వచ్చేటటువంటి రాజు ఎవరు అనే దాని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఆ రాజ్యంలోన ప్రజలందరూ కూడా. టు ఫైండ్ ఏ సక్సెసర్,
సో అంటే తర్వాత వారసుడు, సక్సెసర్ అంటే తర్వాత వచ్చేది అని అర్థం అండి. టు ఫైండ్ ఏ సక్సెసర్ అంటే తర్వాత వచ్చే వారసుడు కోసం ద కింగ్ థాట్ ఎన్ ఐడియా, రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఈ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్స్ ఇన్ ద కంట్రీ. సో ఆయన ఏం చేశాడంటే కొన్ని విత్తనాలు తీసుకున్నాడు అనమాట. డిస్ట్రిబ్యూట్ అంటే అందరికీ పంచాడనమాట. చక్కగా పంచాడు, అందరికీ కూడా పంచి, అంటే ఆ దేశంలో ఉండే పిల్లలందరికీ కూడా పంచాడు అనమాట. ద చిల్డ్రన్ హూ గ్రో ద biggest healthiest plant will become the prince of the ప్రిన్సెస్. సో ఏదైతే ఉందో రాజ్యానికి రాజు అవ్వడానికి అర్హతలు ఏమిటంటే నేను ఇచ్చే విత్తనం ఎవరైతే ఉన్నారో దాన్ని మంచిగా గ్రో బిగ్గెస్ట్ అంటే పెద్దదిగాను, హెల్దీయెస్ట్ ప్లాంట్ ఆరోగ్యవంతమైన మొక్కగాను ఎవరైతే దాన్ని పెంచుతారో వాళ్ళనే నేను రాజుగా చేస్తాను అని ప్రకటించారనమాట. దే కెన్ టేక్ 3 months ఫర్ ఇట్. ఇది మొత్తాన్ని చేయడానికి వారికి 3 నెలల గడువు అయితే ఇస్తున్నాను అని చెప్పడం జరిగిందనమాట. ద కింగ్ ఆర్డర్డ్ హిజ్ మినిస్టర్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్. సో తన దగ్గర ఉండేటటువంటి మంత్రులందరికీ కూడాను ఆజ్ఞాపించాడు ఒక ప్రకటన వేయమని. The next day, a long line of anxious parents and children gathered around the outside the palace to get a seed and to grow the best plant. యాంగ్జియస్ అండి. సో యాంగ్జియస్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే గుర్తుంచుకోండి, వరీడ్ అనమాట. యాంగ్జియస్ అంటే వరీడ్. సో బాధపడేటటువంటి చూసారా, యాంగ్జియస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ ది ప్యాలెస్ టు గెట్ ఏ సీడ్ అండ్ గ్రో ది బెస్ట్ ప్లాంట్. సో ఈ విధంగా చుట్టూ కూడా వాళ్ళు గుమిగూడడం అయితే జరిగిందనమాట. సో పింగళ, సో ఇక్కడికి ఒక పింగళ అనే వ్యక్తి వచ్చాడనమాట. ఏ పూర్ ఫార్మర్ సన్. సో ఒక పేద రైతు కుమారుడైనటువంటి పింగళ కూడా వచ్చాడు. టు గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ద కింగ్. రాజుగారి నుండి విత్తనం పొందడం కోసం పింగళ కూడా రావడం జరిగింది. ఈ సోడ్ ఇట్ ఇన్ ఏ పార్ట్ ఇన్ హిస్ గార్డెన్. ఆయన కూడా ఒక విత్తనం తీసుకొని తన తోటలో ఏం చేశాడు, సోడ్ అండి. చూసారా, అంటే వెర్బ్ అనమాట. దీన్ని ఏమంట, మట్టిలో పాతడం అనమాట. సో మట్టిలో పాతడం జరిగిందనమాట. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ దిస్ సీడ్. దాన్ని చాలా జాగ్రత్తగా ఏం చేశాడు, పెంచడం మొదలుపెట్టాడు అనమాట. పింగిల వాటర్డ్ అండ్ యాడెడ్ మాన్యూర్ టు ద సీడ్. రోజు నీరు పెడుతూ ఉన్నాడు. మాన్యూర్ అంటే సో మనం ఏమని చెప్తామండి, మాన్యూర్ అంటే ఫెర్టిలైజర్ అని పిలుస్తాం కదా. ఫెర్టిలైజర్ అంటే మనం ఏమని చెప్తాం, ఎరువు అంటాం. ఎరువులు కూడా వేసాడంట. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. అసలు ఆ విత్తనం నుండి మొలక అనేది రాలేదన్నమాట. డిస్పెరేట్లీ పింగళ చేంజ్డ్ ది సాయిల్ అండ్ ది ట్రాన్స్ఫర్డ్ ద సీడ్ టు అనదర్ పార్ట్. సో అదే సందర్భంలో ఏం చేశాడంటే సీరియస్లీ, చూసారా, డెస్పరేట్లీ అంటే అర్థం ఏంటి, సీరియస్లీ. సో ఇది మనకి ఒక యాడ్జెక్టివ్ అండి. ఇది కూడా యాడ్జెక్టివ్ అనమాట. సీరియస్లీ అనే మీనింగ్ వస్తుంది, సీరియస్లీ. సో సీరియస్గా తీసుకొని ఏం చేశాడు, పింగళ చేంజ్ ద సాయిల్, మట్టిని మార్చాడు. ట్రాన్స్ఫర్ ద సీ టు అనదర్ పార్ట్, ఇంకా వేరే కుండలోకి మార్చాడు. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. వారాలు నెలలు గడిచిపోయాయి. బట్ నథింగ్ హ్యాపెన్. ఏమాత్రం కూడా అక్కడ మార్పు జరగలేదు. ద నెక్స్ట్ డే ఈ సా చిల్డ్రన్ వాకింగ్ టు ద ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. తర్వాత రోజు రాజుగారు ఇచ్చినటువంటి గడువు అయితే పూర్తయిపోయింది కదా, ఇక రాజదర్బార్కి చేరుకోవడం జరిగింది. అక్కడ పిల్లలు పెద్ద లైన్లో రకరకాల మొక్కలతో ఉన్నారు. ద నెక్స్ట్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ద ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. పింగళ స్టూడ్ వాచింగ్ దెమ్ సాడ్లీ. వాళ్ళందరినీ చూస్తూ చాలా బాధగా నిల్చున్నాడు మన పింగళ. పింగళ ఫాదర్ అబ్జర్వ్డ్ హిస్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. అయితే ఇదంతా కూడా పింగళ యొక్క ఫాదర్ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. హిస్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ దిస్ సీడ్ స్ప్రౌట్. ఆ విత్తనం నుండి మొలక రావడం కోసం చాలా కష్టపడ్డాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. హీ సెడ్ టు హిస్ సన్, చాలా బాధపడి ఇలా అంటున్నాడు, టేక్ ద ఎంప్టీ పార్ట్, అట్లీస్ట్ ద కింగ్ విల్ నో దట్ యు ఆర్ ట్రైడ్ యువర్ బెస్ట్. సో కాబట్టి ఖాళీ కుండ పట్టుకు వెళ్ళు, సో రాజుగారికి నీ ప్రయత్నించావైనా తెలుస్తుంది సుమా అంటూ చెప్పడం జరిగింది. సో పింగళ జాయిన్ ద అదర్ అవుట్ సైడ్ ద ప్యాలెస్ హోల్డింగ్ ద ఎంప్టీ పాట్ ఇన్ హిస్ హ్యాండ్. అందరితో పాటుగా చివర్లో ఒక ఖాళీ కుండను పట్టుకొని జాయిన్ అయ్యాడనమాట. ద అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ అట్ మీ.
laughed at him. సో మిగతా పిల్లలందరూ కూడాను పింగల్ని చూసి నవ్వారనమాట. ద కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ అట్ ద ప్లాంట్స్. సో వెంటనే రాజుగారు అక్కడ చేరుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు అయితే పరిశీలించారు. ద చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ద కోర్ట్యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ ఫ్లవరీ పార్ట్స్. రకరకాల పువ్వులతో ఉన్న మొక్కలు ఉన్నటువంటి ఆ ప్రదేశంతో అంటే కుండలతో అక్కడ చేరుకున్నారు. రెడ్, బ్లూ, ఎల్లో, ఓకేనా, రకరకాల రంగులతో. ద కోర్ట్ యార్డ్ హ్యాడ్ టర్న్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. ఈ పిల్లలు తెచ్చినటువంటి మొక్కలతో అక్కడ రాజప్రాసాదం అంతా కూడా ఏమైంది, ఒక అందమైన తోటగా మారిపోయింది. ద కింగ్ లుక్డ్ ఎట్ ద చిల్డ్రన్ అమేజింగ్లీ. సో వెరీ ఇంప్రెసివ్లీ అని అర్థం వస్తుంది. అమేజింగ్లీ అనే కూడా యాడ్వర్బ్. సో ఇది కూడా అమేజింగ్లీ అంటే కాస్త వెరీ ఇంప్రెసివ్లీ అని చెప్తాం అనమాట. ఇంప్రెసివ్గా అయ్యేటట్లుగా చూస్తున్నాడు. దేర్ ఫేసెస్ వర్ షైనింగ్ విత్ హోప్. పిల్లల యొక్క మొహాలను కూడాను వెలిగిపోతున్నాయంట ఆశతో. బట్ ద కింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. కానీ రాజుగారు మాత్రం ఎటువంటి సంతోషం లేకుండా చూస్తూ ఉన్నారనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్ స్టూడ్ పింగళ. పింగళ ఆ లైన్ చివరిలో ఉన్నాడు. వెన్ ద కింగ్ రీచ్డ్ ద బాయ్ ఈ స్టాప్డ్. వై డిడ్ యూ కమ్ విత్ ఎన్ ఎంప్టీ పార్ట్ మై చైల్డ్? డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రోన్ ఇన్ టు ఎ ప్లాంట్? ద కింగ్ ఎంక్వైర్డ్. రాజుగారు ఇలా ప్రశ్నిస్తున్నారు. వై డిడ్ యూ కమ్ విత్ ఎన్ ఎంప్టీ పార్ట్? ఎందుకు ఖాళీ కుండతో చేరుకున్నావు మై చైల్డ్? డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రోన్ ఇన్ టు ప్లాంట్? సో నీవు తీసుకెళ్ళిన విత్తనం మొక్క అవ్వలేదా అంటూ ప్రశ్నించాడనమాట. పింగళ హెల్డ్ హిజ్ హెడ్ డౌన్ అండ్ సెడ్, ఫర్గివ్ మీ యువర్ హైనెస్. మహారాజా నన్ను క్షమించండి. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. I have the best soil and manure to it, but the seed did not grow. The boy felt sad. రాజుగారు మన్నించాలి. కావాల్సిన అన్ని పనులు కూడా చేశాను, కానీ మంచి మట్టి తీసుకున్నాను, మంచి ఎరువు వేశాను, నీరు పెట్టాను, కానీ మొక్క మాత్రం అవ్వలేదని చెప్పాడనమాట. ఏ స్మైల్ అప్రోచ్డ్ ఆన్ ద కింగ్స్ ఫేస్. రాజుగారి ముఖంలో చిన్న చిరునవ్వు అయితే వచ్చింది. ఈ హగ్గడ్ ద పింగళ అండ్ అనౌన్స్డ్. వెంటనే పింగల్ని దగ్గర తీసుకొని గట్టిగా హత్తుకొని, హియర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీవన్ రోస్టెడ్ సీడ్స్ విచ్ వుడ్ నెవర్ గ్రో. సో వెంటనే ఇక్కడే మీరు యువరాజు వచ్చేసాడు అని చెప్తూ అనౌన్స్ చేస్తూ ఒక మాట అయితే చెప్పాడనమాట. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీవన్ రోస్టెడ్ సీడ్స్. బాగా ఎండిపోయినటువంటి లేదా మార్చినటువంటి విత్తనాలు ఇచ్చాను. విచ్ నెవర్స్ గ్రో. అవి ఎప్పుడు కూడా మొలకెత్తవు. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్. మీరు అందరిలో కల్లా ఈ అబ్బాయి మాత్రమే నిజాయితీపరుడు. ఐఎమ్ షూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. సో అందరినీ కూడా ఫెయిర్గా ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇతనే అవుతాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు యువరాజు అవుతాడు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి పాఠం యొక్క ప్రధాన ఇతివృత్తం. అయితే మరి ఈ పాఠంలో ఉండేటటువంటి గ్లోజరీ చూద్దాం. హెయిర్ అంటే వారసుడు, యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ, సో మనం ఎక్కడైతే సరే విత్తనాలు పాతాం కదా, పాతేటటువంటి ప్రదేశం. మాన్యూర్ అంటే ఫెర్టిలైజ్, స్ప్రౌట్ అంటే గ్రో ఫ్రమ్ ఏ సీడ్ మొలక, ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, జస్ట్ అంటే ఫెయిర్ అండి. సో ఇదండి మనకి ఇచ్చేటటువంటిది. అయితే చాలామంది టీచర్స్ అయితే అడుగుతున్నారు, హూ వాజ్ ద కింగ్ ఆఫ్ ది గాంధార. సో ఇవి చిన్న చిన్న క్వశ్చన్లే, బట్ అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాం. సో ఇక్కడ రాసేటప్పుడు మనం హూ వాజ్ ద కింగ్ ఆఫ్ ది గాంధార, హూ ప్లేస్లో మీరు విద్యాధర అని పెడితే సరిపోతుంది. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ ది గాంధార అని అంటాం. వాట్ వాజ్ హీ ఫాండ్ ఆఫ్ అని వచ్చారు కదా, ఇక్కడ కూడా హీ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్ అని రాస్తే సరిపోతుంది. వాట్ డిడ్ ద కింగ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది చిల్డ్రన్ ఇన్ హిస్ కింగ్డమ్. రాజ్యంలో ఉండే వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ద కింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సీడ్స్ టు ద చిల్డ్రన్ ఇన్ హిస్ కింగ్డమ్. సో ఏమి ఇచ్చాడండి? ద కింగ్ డిస్ట్రిబ్యూటెడ్ సీడ్స్ టు ద చిల్డ్రన్ ఇన్ ద కింగ్డమ్. డిడ్ పింగళ సీడ్స్ స్ప్రౌట్? నో. Why did the seeds not sprout? Because it was roasted. How did the other children make their seeds sprout? మిగతా వాళ్ళందరూ కూడాను ఏ విధంగా చేశారు? When the children sowed the seed given by the king, they didn't sprout. కానీ రాజుగారు ఇచ్చే విత్తనాలు అనేవి ఎవరికి మొలకెత్తలేదు. Then they sowed different seeds which were grown one and thus they made their seeds sprout. సో రాజుగారు ఇచ్చే విత్తనాలు అనేవి మొలకెత్తవు కాబట్టి వాళ్ళు వేరే విత్తనాలు వాడి మొలకెత్తించి మొక్కలైతే చేసుకున్నారు అని దీనికి సమాధానం రాస్తే సరిపోతుంది. ఓకే, when the children sowed the seeds given by the king, they didn't sprout. Then they sowed different seeds which were given one and thus they made their seeds sprout.
ఇలా రాస్తే మనకి సరిపోతుంది. ఇక తర్వాత చూద్దాం, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చాడు చూసారా. కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ది కరెక్ట్ ఆప్షన్స్ అని ఇచ్చాడు. ఎస్, ఇది మనకు చాలా అవసరం ఇది, ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన మనకి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే చేయాలి. విద్యాధర వాజ్ ఏ డాష్ కింగ్ అని ఇచ్చాడు. జస్ట్ అండ్ వైజ్ అండి, జస్ట్ అండ్ వైజ్ అనమాట. ఆప్షన్ ఏ సరిపోతుంది దీనికి. ద కింగ్ హ్యాడ్ డాష్ చిల్డ్రన్, నో చిల్డ్రన్, పిల్లలు లేరు. పింగిలా ఫాదర్ వాజ్ ఏ పూర్ ఫార్మర్. సో సి అండి, ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇక వొకాబులరీకి వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అంటూ కొన్ని వాక్యాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏం చేశారంటే కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అయితే మనకి యాడ్ చేయడం జరిగింది. చూడండి, ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్, ఐఎమ్ షూర్ హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ అని ఇచ్చాడనమాట. ది ఆపోజిట్ వర్డ్స్ ఫ్రమ్ అబోవ్ అండర్లైన్ వర్డ్స్ ఆర్ డిస్హానెస్ట్ అండ్ అన్ష్యూర్. దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ బై సఫిక్సింగ్. అయితే ఇక్కడ అండర్లైన్ వర్డ్స్ అన్నాడు కానీ వీడు అండర్లైన్ చేయలేదు కాబట్టి సో అండర్లైన్ వన్ హానెస్ట్ అండి. హానెస్ట్కి ఆపోజిట్ వర్డ్ అయితే డిస్హానెస్ట్. ఓకే, అదైతే ష్యూర్కి అయితే ఆపోజిట్ వర్డ్ అయితే అన్ష్యూర్. ఇలా మనం చెప్తాం అనమాట. ఇలానే ఒక యాక్టివిటీ ఇచ్చాడు మనకి కిందన, అన్ కానీ డిస్ కానీ యాడ్ చేసి రాయడని. హ్యాపీ, అన్హ్యాపీ. సో లైక్, డిస్లైక్. ఓకే, చూడండి తర్వాత వచ్చేసరికి లాక్, అన్లాక్. సో అండర్లైన్ చేయాలి బట్ అండర్లైన్ ప్రింటింగ్ పడలేదు. యూ ఒబే, ఒబే, డిస్ఒబే. అండ్ లాస్ట్ వన్ కైండ్, అన్కైండ్. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మరో బాక్స్ ఇచ్చి పిల్లలకి నేర్చుకున్న లీగల్, ఇల్లీగల్, లిటరేట్, ఇల్లిటరేట్, లెజిబుల్, ఇల్లెజిబుల్, పొలైట్, ఇంపొలైట్, మోరల్, మార్టల్, ఇమ్మోర్టల్, మ్యాచ్యూర్, ఇమ్మెచ్యూర్, డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, కరెక్ట్, ఇన్కరెక్ట్. ఇలా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ కోసం అయితే. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఏదైతే టెట్ టు డిఎస్సిలో మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటామో అవి మళ్ళీ ఇవ్వడం జరిగింది. హెల్దీ, అన్హెల్దీ అండి. ఇన్హెల్దీ, డిస్హెల్దీ కాదు, అన్హెల్దీ అంటాము. తర్వాత వచ్చేసి ఎపియర్, డిసపియర్ అండి. సో ఎపియర్, డిసపియర్. మార్టల్, ఇమ్మోర్టల్ అండి. మార్టల్, ఇమ్మోర్టల్. డైరెక్ట్, ఇండైరెక్ట్ అండి. డైరెక్ట్, ఇండైరెక్ట్. అండ్ లీగల్, ఇల్లీగల్ అండి. సో ఆప్షన్ ఏ అనమాట. ఇలా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తర్వాత కొన్ని ప్రాక్టీస్ చేయండి అనేసి పిల్లలకి ఇవ్వడం జరిగింది, చేస్తాం. ఇక గ్రామర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి ఒకసారి. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్. ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ యెట్. అంటే ఈ సెంటెన్స్లో ద కింగ్ సెడ్, రాజుగా చెప్పారు ఏమని, ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్, అందరికీ కూడా నేను విత్తనాలు పంచుతాను అని చెప్పాడనమాట. కానీ ఇక్కడ విల్ డిస్ట్రిబ్యూట్ అనేది ఇప్పటి వరకు ఇంకా పంచడం అనేది జరగలేదు. దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ఫ్యూచర్. అది భవిష్యత్తులో ప్రారంభమవుతుంది, ఇంకా భవిష్యత్తులోనే ముగిస్తుంది. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్. అలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఐ షల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. ప్రణతి విల్ గెట్ ది ఫస్ట్ ర్యాంక్. సో ఇలా చూసినట్లయితే ఈ మూడింటి కూడా మనకి ఏమర్థం అవుతుంది, ఫ్యూచర్లో వచ్చేటటువంటి సెంటెన్స్ అనమాట. ఇన్ ఆల్ ద అబౌవ్ సెంటెన్స్ ది యాక్షన్ హ్యావ్ నాట్ యెట్ టేకెన్ ప్లేస్, దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ద వెబ్స్ షల్ గో, విల్ కమ్, విల్ గెట్, ఇవన్నింటినీ కూడా మనం ఏం చెప్తామంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని పిలుస్తాం, లేదా వీటిని ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఇప్పుడైతే మనకి కొన్ని సెంటెన్స్ అయితే ఎగ్జాంపుల్ ఇచ్చాడు, వాటిని మీరు సింపుల్ ఫ్యూచర్లో మార్చమన్నాడు. అయితే సింపుల్ ఫ్యూచర్ చేసేటప్పుడు కేవలం మనకున్న టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ అయితే ఐ కానీ వి కానీ వచ్చేటప్పుడు మాత్రమే ఏం వాడాలి, షెల్ వాడాలి. బట్ మోడర్న్ ఇంగ్లీష్లో అయితే షెల్ అనేది లేదు. బట్ ఎగ్జామ్లో అడిగేటప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్నే మనం ఫాలో అవ్వాలి. కాబట్టి దీన్నే చూద్దాం. దినేష్ విల్ బై, it will rain. ఓకే, she will call. సో తర్వాత ధోని will make, we shall
వీ షల్ గో. చూసారా, షల్ విల్ వచ్చేటప్పుడు ఐ కానీ వీ కానీ వచ్చేటప్పుడు మాత్రమే మీరు షల్ వాడాలి, మిగతా టైంలో మీరు విల్ వాడాలి. సో ఇది మోడర్న్ ఇంగ్లీష్లో అయితే అంతా ఒకటే, బట్ మన టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి. తర్వాత మరొక రైట్ ఆప్షన్ని చూస్ చేసుకోండి అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో చూడండి, ఐ పే ద ట్యాక్స్ టుమారో. ఇక్కడ మనకి ఐ షల్ పే అని వాడాలి. గోపి వచ్చింది కాబట్టి విల్ పాస్. రమేష్ కాబట్టి విల్ గెట్. అశోక్ వచ్చింది కాబట్టి విల్ రిసీవ్. ఇలా మనం ఏం చేస్తామంటే మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట, ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనం వాడతాం. ఇక తర్వాత రైటింగ్స్కి వచ్చేసరికి 2 పంక్చుయేషన్ మార్క్స్ అయితే చెప్పాడు. ఒకటి ఫుల్ స్టాప్, రెండోది క్వశ్చన్ మార్క్. ఫుల్ స్టాప్ అనేది ఎండింగ్లో వస్తుంది అసర్టివ్ సెంటెన్స్లోను. అదే క్వశ్చనింగ్ సెంటెన్స్ ఉన్నాయనుకోండి, ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటాం కదా, వాటికి ఎండింగ్లో మనకి ఏమొస్తుందంటే మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ చూడండి, జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ అండ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ అంటూ ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ చూడొచ్చు, ఏదైనా క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ మార్క్ పెట్టండి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వన్ చూసేసరికి కామా గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ టు సెపరేట్ వర్డ్స్ లైక్ రెడ్, బ్లూ, ఎల్లో. ఇక్కడ చూసారా, మనకి రెడ్, బ్లూ, ఎల్లో అంటే 3 నౌన్స్ ఉన్నాయి. వీటిని వేరు చేయడానికి ఏం వాడారు, ఒక పంక్చుయేషన్ మార్క్ అయితే వాడారనమాట. దీన్ని ఏమని పిలుస్తాం, కామా అని పిలుస్తాం అనమాట. అంటే ఏదైనా సరే వర్డ్స్ని సెపరేట్ చేయాల్సి వచ్చేటప్పుడు ఉపయోగించే పంక్చుయేషన్ మార్క్ ఏది అంటే కామా అని చెప్తాం. కామా గురించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో కామా ఇస్తూ ఇక్కడ మీకు వాడమన్నాడు. సో ప్రాపర్ నౌన్స్ వచ్చాయనుకోండి, ఫస్ట్ దానికి మనం కామా పెడతాం, మిగతా దానికి విడిచిపెట్టాల్సిన లేదు. విజయవాడ అండ్ వైజాగ్ అండ్ విజయనగరం ఆర్ సమ్ ఫెమిలియర్ సిటీస్. గాంధీజీ, నెహ్రూ అండ్ పటేల్ అండ్ తిలక్ వాజ్ సమ్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. కాపర్, ఐరన్ అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ యూజ్ఫుల్ మెటల్స్. అంటే 2 నౌన్స్ వచ్చేటప్పుడు, అంటే 2 అంతకన్నా ఎక్కువ వచ్చేటప్పుడు, అంటే చివరి దాని ముందు అండ్ అయితే చేరుస్తాం, కానీ ప్రాపర్ నౌన్స్ వచ్చేటప్పుడు మిగతా దాని ముందు ఏం చేస్తామంటే కామా అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ బట్టి మీరైతే చెప్పొచ్చు. ఇక తర్వాత మరికొన్ని ఇచ్చాడు, తప్పుగా ఇవ్వడం జరిగింది, వీటిని సరిచేయండి అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ జాన్ దగ్గర మనం తీసేయాలి, ఇక్కడ కూడా మీరు తీసేయాలి. ఇక్కడ మీరు కామా పెట్టాలి, ఇక్కడ ఏం అక్కర్లేదు. అశోక్ కామా, గోపి అండ్ మధు. క్రికెట్, హాకీ అండ్ ఫుట్బాల్ సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చాడనమాట, వీటిని తీసి మనం చేయాలి. ఇక తర్వాత ఏమి ఇచ్చాడంటే ఒక పోస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్టర్ గురించి మనకి క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది ప్రైమరీ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో ఎక్కువగా ఉంటుంది. మన డిఎస్సి ఆర్ఎన్టీలో దీనిపైన ఇంకా ఇవ్వలేదు, మేబీ ఇవ్వచ్చు. వెల్కమ్ టు జెమినీ సర్కస్ అంటూ ఒక జెమినీ సర్కస్ సంబంధించిన పాంప్లెట్ ఇచ్చి కింద క్వశ్చన్లు అయితే అడిగాడు అనమాట. సో ఈ పోస్టర్ దేని గురించి ఉంది, ద పోస్టర్ అబౌట్ ది జెమినీ సర్కస్. అండ్ సెకండ్ వన్, ఇట్ ఈస్ డాష్ షోస్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో ఏమి ఇచ్చాడు చూడండి, ఏమైనా ఇచ్చాడా, an astonishing show. So it is an astonishing show for the entire family. కుటుంబ సభ్యులందరూ కూడాను ఆశ్చర్యపోయేటట్లు చేసేది అంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది స్కూల్ పిల్లల విషయంలో అయితే ఇంపార్టెంట్ అనమాట. నేనైతే డైరెక్ట్ వీటి ఆన్సర్లు అయితే రాసేస్తున్నాను, ఒకసారి మీరు చూస్తారు. సో వాట్ అబౌట్ దిస్ ఈజ్ వన్ జెమినీ సర్కస్. సో చాలామంది ఉపాధ్యాయులు అడిగారు వాళ్ళ కోసం. అండ్ astonishing show. We can see magic show, acrobats, exotics, animals, funny clowns. Okay, we can see acrobats, next exotic animals and funny clowns. The circus will be here from 20th September to 30th September. The circus is running at చూడండి the circus running at Government Arts College Ground, Srikakulam. Government Arts College Ground, శ్రీకాకుళం. ఓకే, ఇది రాస్తారు. అండ్ డాష్ ఫర్ ఈజ్ 50 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి ద ఎంట్రీ టికెట్ ఈజ్ 50. ది ఎంట్రీ
టికెట్ ఈజ్ 50 ఫర్ ఎల్డర్స్ పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్న పిల్లలకైతే 30 రూపాయలు. చిల్డ్రన్ ఇలా మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఒక పోస్టర్ని చదివి ఆ పోస్టర్ని ఎనాలిసిస్ చేయడం అనేది రావడం కోసం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో పోస్టర్ ఆన్సర్స్ అయితే కొన్ని వరకు ఇక్కడ రాయడం జరిగింది. ఇక తర్వాత రోల్ ప్లే ఒకటి ఇవ్వడం జరిగింది, స్కూల్ పిల్లలకు సంబంధించింది, స్కిప్ చేస్తున్నాను. అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కనెక్టింగ్ ఆఫ్ గివెన్ వర్బ్ ఇన్ బ్రాకెట్స్ మే అండ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ అని ఇచ్చాడు. మే ఉపయోగిస్తూ రాయమన్నాడు. మే అంటే మనం ఏం చేస్తాం చూడండి. కృష్ణ అంటున్నాడు విల్ అజయ్ రీచ్ స్కూల్ ఆన్ టైమ్. శిరీష హీ వోక్ అప్ ఎర్లీ టుడే. సో హీ మే రీచ్, సో ఎబిలిటీని చెప్తుంది కదా, హీ మే రీచ్ అంటాం. అట్ ద సేమ్ టైం గెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే మే గెట్. సో మే గెట్. అండ్ ఇక్కడ కూడా మీరు మే పాస్, అలాగే ఇక్కడ మే ప్రెజెంట్ అంటే సో అక్కడ ఉన్న పాసిబిలిటీని మనం చెప్తాం అనమాట. ఇక తర్వాత లాస్ట్లో మనకి టెక్స్ట్ బుక్లో రెయిన్ అనే ఒక పోయం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోయం రాసింది తిరువల్లూరు. ఓకే, సో ఈయన గురించి కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, తిరువల్లూర్ చూడండి, తిరువల్లువార్ కామన్లీ నోన్ యాజ్ వల్లువార్ వాజ్ ఏ సెలబ్రేటెడ్ తమిళ్ పోయెట్. చూసారా, అండ్ ఫిలాసఫర్ అని చెప్తాం. తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్గా మనకి వల్లువార్ గురించి చెప్తాం. ఈయన తిరువల్లువార్గా పేరు పొందాడు అనమాట. ఈజ్ ద బెస్ట్ నోన్ యాజ్ ది ఆథర్ ఆఫ్ ది తిరుకురల్, ఏ కలెక్షన్ ఆఫ్ couplets and ethics and political and economical matters and love. The text is considered an exceptional and widely cherished work of the Tamil literature. సో ఇక గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈయన రచించింది ఎవరు, హూ ఇస్ ద రైటర్ ఆఫ్ ది పోయం ది రెయిన్ అని అడిగితే ఆయన పేరు చెప్పాలి మీరు. ఓకేనా, అంతవరకు గుర్తుంటే సరిపోతుంది. ఇక తమిళ సంఘం గురించి మనం చెప్పుకునేటప్పుడు బోల్డ్ అనే విషయాలు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్రస్తుతం కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు. తర్వాత థర్స్టీ క్వంచ్ అండి. ఓకేనా, అంటే థర్స్టీ క్వంచింగ్ అంటే ఎక్కువ దాహంగా ఉండేటప్పుడు మనం నీరు తీసుకున్నట్లయితే దాన్ని రిఫ్రెషింగ్ అంటాం. అది డ్రాట్ అంటే మనకు అందరికీ తెలుసు. సో కరువు అంటాం, నీరు లేకపోవడం. సో తర్వాత హెర్బ్ అంటే ప్లాంట్ అండి. సో ఇవన్నీ ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే. అండ్ మీకు ఎలా అనిపించింది మీ కామెంట్ అయితే చెప్పండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకైతే ఆపోజిట్ వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అటువంటి గురించి కూడా పరిచయం చేశాడు. సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ తర్వాత క్లాసెస్ కూడా మీకు వస్తూ ఉంటాయి, వాటిని కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.